చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఆదికాండము 4వ అధ్యాయము ప్రారంభము నుండి కొన్ని వచనాలు మనం పఠించుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనుచూ ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములు ఆడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ కానుకల పండుగలో ఏకీవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక, ఆమేన్. చదవబడిన వాక్య లేఖనములలో అబ్రహాము, అలాగని మరి ఆది తల్లిదండ్రులైనటువంటి మరి ఆదామవములకు కలిగినటువంటి కుమారులైనటువంటి కయ్యను, హేబేలు, అలాగని బైబిల్ గ్రంథములో అనేక మంది దేవునికి అర్పణలు తెచ్చినట్లుగా మన వాక్యములో బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. అతి చదవబడినటువంటి ఈ వాక్య లేఖనములలో ఆదికాండము 4వ అధ్యాయములో మరి కయ్యేను, హేబేలు యొక్క చరిత్ర మనము మరి చూస్తూ ఉన్నాము. ఈ కయ్యేను మరి హేబేలు దేవునికి తీసుకొచ్చినటువంటి మరి అర్పణ విషయములలో మనము చూస్తే మరి దేవుడు మరి ఇచ్చిన వాణిని మరి ఆశీర్వదించినట్లుగా చదివిన లేఖనాల్లో మనం గమనించాం. ఎవరు దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క లేఖన భాగములలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చేతికి చాలా శక్తి ఉంది. అనగా మానవుని తయారు చేసినటువంటి శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. అలాగని మానవునికి ఆజ్ఞలు వ్రాసిచ్చినటువంటి చెయ్య దేవునిది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాటను మనము శిరస్సు వంచిన వారమై ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించే వారమై ఉండాలి. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే మరి మానవుల కొరకు మానవులను నడిపించే చెయ్యి చివరకు మరి ఆ యొక్క చెయ్యి మానవులను అనగా మరణ ఛాయ నుండి లేవనెత్తడానికి మరి దేవుడు సిలువలో ఆయన శరీరమును చీల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు తాను నిర్మించిన మానవుని కొరకైనా సమస్తమును చేయగలవాడు అనే విషయము మనకి తేటగా చూపించి
దేవుడు కలగజేసినటువంటి ఆ సృష్టిలో మరి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వమ్మల్ని అందులో పెట్టి వారి యొక్క వైవాహిక జీవితంలో వారిని దర్శించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కుమారులే కయ్యేను హేబేలు మాట. ఈ కయ్యేను హేబేలును దేవుడు అర్పణ తీసుకురండి అని ఆజ్ఞాపించేటప్పుడు దేవుడు మరి ఈ కయ్యేనవుతే మరి తనకు కలిగిన వాటిని, హేబేలు తనకు కలిగిన వాటిని దేవుని యొక్క సన్నిధికి తెచ్చారు. ఇందాక మనం చదివాము. ఆ చదివిన వాటిలో కొన్నిటిని మనం చూసినట్లయితే అవి కొన్ని చెల్లినటువంటి అర్పణలుగా మనం చూసాము, కొన్ని చెల్లనటువంటి అర్పణలుగా మనము చూసామట. ఎందుకంటే మరి చాలామంది మరి ఏం చేస్తున్నారంటే ఆ సున్నాగా జీరోగానే ఉండిపోతూ ఉన్నాం మనము. అటువంటి వారికి దీవెన ఏమాత్రము కూడా రాదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి కానుకలు ఒక 5 కానుకలు మనం గమనించినట్లయితే అందులో మొదటి కానుక ఏమిటంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి మొదటి కానుక ఆకాశము. ఈ ఆకాశమును మరి దేవుడు కలగజేస్తాడు. ఆకాశము లేకపోతే మనకేమీ లేదు, వెలుగు లేదు. అలాగని మనము చీకట్లో మగ్గవలసిన వారమై ఉంటాము. అనగా మన యొక్క మరి జీవితము మరి ఫలభరితముగా ఉండాలంటే ఈ యొక్క ఆకాశము ద్వారా దేవుడు కలగజేసినటువంటి ప్రకృతి విషయములలో మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుడు ఆకాశమును భూమిని కూడా నరునికి ఇచ్చాడు. అందుకే దేవుడు మొదటి మరి ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించనున్నాడు. అంటే మనం ఫలించాలి, మనం విస్తరించాలి, మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించవలసిన వారమై ఉన్నాము. రెండవ కానుక ఏమిటాయి అంటే దేవుడు నరులకి ఇచ్చిన రెండవ కానుక మరి బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన నోటి మాటలను ఒక గ్రంథముగా వ్రాసి మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అలాగని మరి యొక్క మరి బైబిల్ గొప్పది, బైబిల్ గ్రంథము కూడా గొప్పది కనుక మన కానుక కూడా గొప్పగానే ఉండాలి అన్నారు. అలాగని మరి దేవుడు మరి మూడవ కానుక ఏమిటాయి అంటే మరి నరులకు అవసరములు తీర్చుట కొరకు అనగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని కానుకగా ఆయన అప్పగించేసాడట. మూడవ కానుక అంటే కుమారుని మానవుడిగా ఈ లోకంలో జన్మించటమే ఒక కానుకగా మనము చూస్తున్నాం. నాలుగో కానుక ఏంటంటే పరిశుద్ధాత్మను మనకు ఆయన కానుకగా అప్పగించాడు. ఇలాగున మనం చూసుకుంటూ వెళ్తే ఐదో కానుక ఏంటంటే ఆరోహణ అనుభవము, ఆరోహణ స్థితి మనకి కానుకగా అనుగ్రహింపబడింది. కనుక ఈ యొక్క విషయాలన్నీ మనం గమనిస్తున్నాము. అసలు కానుక అనేది ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి, ఎందుకు మనం దేవునికి కానుకగా మనం దేవునికి సమర్పించాలి అంటే మనము భూమి మీద వర్ధిల్లాలి, భూమి మీద మనం ఆశీర్వదింపబడాలి, భూమి మీద మనము అనగా మరి మనుగడ సాగించినంత కాలము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం జీవించాలనుకుంటే దేవునికి మనము కానుకను చెల్లించవలసిన వారమై ఉన్నాము. అసలు కానుక అంటే ఏమిటి? ఈ కానుక అనేది 3 అక్షరాలుగా మనం చూస్తున్నాము. అనగా కావలసిన వాటన్నిటిలో, అనగా మనకి ఎన్ని కావాలనో అన్నీ సృష్టించిన దేవునికి అన్నిటిలోని కూడా మనం దేవునికి కానుక ఇవ్వాలట. ఇవ్వని ఎలా శిక్ష అన్నారు, ఇస్తే ఇసుక రేణువలి మనం దీవింపబడతామట. అబ్రహాము ఈ దీవెన కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే తిరిగి వచ్చిన అబ్రహామును ఎవరిని అబ్రహాము అన్నిటిలో ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును, ఆ షాలేము రాజును
ఆ, 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 ఆ. చాలండి. అబ్రహాము దశమ భాగమును దేవునికి ఇచ్చాడు అంటానికి ఇది ఒక చక్కని నిదర్శనముగా మనం చూస్తున్నాం. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకపోతే మరి ఇహపర సంబంధమైన వాటిని మనము పోగొట్టుకుంటాము అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవునిది దేవునికి ఇవ్వాలి. అందుకని దైవత్సనుడు దేవదాసయ్య గారు అన్నారు, 10వ వంతు నిర్లక్ష్య పెట్టకూడదట. 10వ వంతును నిర్లక్ష్య పెట్టకూడదు, అది నిన్ను తినివేయునన్నారు. అందుకనే మనము మరి దేవునిది దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది గొప్ప స్థితికి మనం రావాలి అన్నారు దైవత్సనుడు. నువ్వు అనగా ఉత్సాహముతో నూతనమైన పద్ధతిలో కానుకలను ఇవ్వాలట. నీ భక్తి అనగా నీవు హృదయములో ఆలోచించుకుని నీ హృదయములో ఫలించిన ఫలింపులో దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడట. మనము యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసి 44వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ ప్రతిష్ఠత అర్పణలన్నిటిలో తులుచులు వాటిని అన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి ఎవరి అవుతాయట? యాజకుని వగును అంటున్నాడు. అంటే మనము దేవునికి ఉత్సాహంగా దైవ మందిరానికి తీసుకొచ్చి దేవునికి మనము అర్పణలు చెల్లించేవారమై ఉండాలి. ఇక చివరిగా కానగా కనికర హృదయం కలిగి కదిలిక కలిగి, అంటే మన ఇంటి దగ్గర కూర్చుని మరి ఇంటి దగ్గర మనము కూర్చుని ఉండటం కాదట. ఎలాగంటే కనికర హృదయం కలిగి కదిలిక కలిగి దేవుని సన్నిధిలో ప్రవేశించి కానుకలను సమర్పించాలట. అనగా కదిలిక అనగా భయముతో భక్తితో కదిలి వచ్చి నీ హృదయమును కరిగించి ధారాళముగా దేవునికి కానుక సమర్పించుకోవాలట. ఇలాగున మనము ఈ కానుక విషయంలో మనము దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడాలి. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మనమిచ్చేది ధారాళమవుతే ఆయన ఇచ్చేది కొమ్మరముగా మరి మన మీద కొమ్మరింపబడుతుంది అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మలాకీ గ్రంథములో మరి ఒక మాట ఉంది, 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన అయితే మీరు నా యొద్ద దొంగిలించుచు ఉన్నారు. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. చూడండి, అక్కడ అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్టర్పణలను ఈకయే మీరు దొంగిలించితిరి అంటున్నాడు. కనుక మనము మరి ఈ కానుక పండుగ లేక మరి కృతజ్ఞత పండుగ లేక కోత పండుగ అంటున్నాము. ఇక మరి మనం గమనించినట్లయితే మరి కానుక పెట్టెలో కానుకలు వేయించిన వారిని యేసు పారచూచుననే మాట మనము లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువు కూడా ఆ కానుక పండుగ జరిగే సమయంలో యేసు ప్రభువు కూడా ఆ పండుగలు ఏకీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూచుననే మాటను మనము ప్రారంభ వచనములోనే మనం గమనిస్తూ ఉన్నాము. కానుక పెట్టులు కానుకలు వేయుటనే మాటను మనం చూస్తాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, ఆయన కానుక పెట్టి యొద్ద కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టిలో ఆ ధనవంతులైనటువంటి వారు అందులో చాలా విశేషముగా
సొమ్ము వేస్తున్నారట, కానుకలు వేస్తున్నారట. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులైన వారిని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరిలో ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని తెలియజేశాడట. అయితే ఈ కానుక పెట్టెలో కానుకలు వేయట అనేది యేసు ప్రభు వచ్చిన తర్వాతే ప్రారంభించబడిందా లేక అంతకు ముందుందా అనేది మనం గమనించినట్లయితే ఇది పాత నిబంధన కాలము నుండి కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అనగా 2వ రాజుల గ్రంథానికి మనం వచ్చినట్లయితే 12వ అధ్యాయము 9వ వచనములోని కూడా ఒక చక్కని మాటను మనకు చూపిస్తాడు. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. కనుక ఒక పెట్టి తీసుకొచ్చి దేవాలయములో బలిపీఠం దగ్గర యొక్క పెట్టెను ఏర్పాటు చేస్తారు. కనుక ఇప్పుడు ఆ కానుక పెట్టి ఎక్కడుంది? దేవుని యొక్క మందిరములో ఉంది. దేవుని మందిరములో ఉన్న ఆ యొక్క పెట్టెలోనికి వారు కానుకలు తీసుకొచ్చి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అసలు కానుక పెట్టెల మీద దేవుడు కొందరిని నాయకులుగా నియమించినట్లుగా మనం చూస్తాం. ఈ కానుక పెట్టె మీద ఎవరికి అధికారం ఉంది? ఈ కానుక పెట్టె మీద ఎవరు అనగా అధికారులు ఉండాలంటే లేవీలైనటువంటి వారిని దేవుడు అక్కడ అధికారులుగా నియమించినట్లుగా మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తాం. చూడండి, లేవీలైనటువంటి ప్రధాన ద్వారపాలకులు దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలు ఉంచబడి ఉండిరి. వారి కాపురములు దాని చుట్టూ అక్కడే ఉన్నాయట. లేవీల యొక్క కాపురం ఎక్కడుంది? దేవాలయం యొద్ద ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవాలయంలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడు దేవదాసయ్య గారు 7 వాక్యాలు మనకి చూపించారు. యూదులు తమ ధనధాన్యములలో నుండి మరి అలాగనే వారు చల్లినటువంటి ఆ యొక్క మరి విత్తనములు, కూరలు కానీ లేక కాయగూరలు కానీ లేక ఆకుకూరలు కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో నుండి 10వ వంతు తీసుకుని రావాలట. ప్రతీది కూడా. ఎందుకంటే నెహెమీయా గ్రంథము 10వ అధ్యాయం 37వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాటను మనకు చూపిస్తాడు. సకల విధములైన వృక్ష ఫలములు, ద్రాక్షరసమును, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. కనుక మనము కూడా ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ఏమిటయ్యా ఈ నిర్ణయం అంటే? అక్కడ అంటున్నాడు కదా, మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలో సకల విధములైన వృక్షముల యొక్క ఫలములు, ద్రాక్షరసం కానివ్వండి, నూనె కానివ్వండి, వాటిలో ఉన్నది ఏదైనా సరే దేవుని మందిరపు గదిలోనికి ఇంకా అక్కడ ఏమనుంది? యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా.
అంటే మనకి యాజకత్వం చేయించినటువంటి యాజకుల యొద్దకు వాటిని తీసుకురావాలట. వాటిని తీసుకుని వచ్చి ఏం చేయాలయ్యా అంటే అక్కడ అంటున్నాడు కదా, మా భూమి పంటలో 10వ వంతు లేవుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. కనుక మనము మన భూములు వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడున్నా సరే మనము అవన్నీ కూడా సమకూర్చుకున్నట మనం ఎక్కడికి తీసుకురావాలి? మనం ఈ మందిరమునకైతే మనం వెళ్తున్నాము, ఎక్కడైతే మనము ప్రభు సంస్కారపు విందును ఆచరిస్తూ ఉన్నాము, ఎక్కడైతే మనము అనగా మరి నివాసం ఉంటున్నాము, మన యొక్క మందిరమునకు మనం వాటిని తీసుకుని రావాలట. ఈ దినాల్లో ఒక పాదురి గారు చెప్పుకొచ్చారు, అయ్యగారు ఒక విషయం జరిగింది అన్నారు. ఏమిటన్నాను? ఓ పాదురి గారు ఒక కుటుంబానికి నిత్యము ప్రార్థన చేయటానికి వెళ్తాడు. ఆయన నిత్యము ప్రార్థన చేయటానికి వెళ్తారు. ఆ సంఘములో వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అది. ఆయన ఉద్యోగ విరామ సమయం వచ్చేటప్పుడట, ఉద్యోగ విరామ సమయం వచ్చేటప్పుడు అనగా ప్రభుత్వం వారు కొంత సొమ్మిస్తారు, కొన్ని లక్షలు వారికి వస్తుంది. అందులో ఆయన దశమ భాగమును తీసి అమ్మా ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి. ఆయన అన్నారట, అయ్యగారు మరి నాకు రావాల్సినటువంటి సొమ్ము వచ్చింది, మీరు వచ్చి ప్రార్థన చేయండి, దశమ భాగం తీసాను అన్నాడట. ఎవరితోటి? సంఘ గురువు గారితో. ఈయన వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఈయన ఆ పొట్లం కట్టుకుని వచ్చి ఆయన ప్రార్థన చేయమని, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, ఇది ఫలానా ఆయనకి పంపిస్తున్నాను అన్నాడట. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఈయన కొరకు నిత్యము ప్రార్థించినటువంటి వ్యక్తి ఏమో ప్రతి ఆదివారము అనగా ప్రతి వారము కూడా ఈయన కొరకేమో సంఘ కాపరిగా ఈయన ప్రార్థన చేస్తుంటే ఈయనట్టుకు వెళ్ళి ఎక్కడిస్తున్నాడట? ఆయన చెప్పేస్తాడట, అయ్యగారు మరి ఈ మధ్య కాలంలో నేను టీవీలో ఒక యాడ్ చూస్తాను, దాని కొరకు ఇవ్వాలనుకుంటున్నాను, అందుకని మీరు ప్రార్థన చేస్తే ఈ కానుక సతీష్ కుమార్కి పంపిస్తానండి అన్నాడట. ఎంత దారుణం చూడండి. ఆయన వచ్చి ఈయన కొరకు ప్రార్థన చేస్తాడా? చెప్పండి. పోనీ నీవు పంపించావు కదా దానికి ఏమైనా ఫోన్ చేస్తాడా? ఏం చేయడు. అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అనగా గొప్పలకి అనగా సంఘ కాపరికి పట్టి 10 రూపాయలు ఎవరు కానీ మన ఇంటికి వచ్చినటువంటి పొరుగురు నుంచి వచ్చిన పాదులకి, లేకపోతే ఇక్కడి నుంచి వచ్చినటువంటి పాదులకి వందలాది రూపాయలు ఇస్తూ ఉంటారట. ఇటువంటిదే మనము తొలగించుకోవాలి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే అయ్యగారు చెప్పారు ఏమనంటే, యూదులు తమ ధనధాన్యాల్లో నుండి, వృక్ష ఫలముల్లో నుండి, నూనెలో నుండి ప్రతిదీ కూడా ఎక్కడ తీసుకొచ్చారట? యాజకుని యొద్దకు తీసుకొచ్చేవారట. ఆ 2వ దినవృత్తాంతంలో మనం గమనిస్తే 31వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉంది. ఏమిటయ్యా? వృక్ష ఫలాల్లోనైనా, లేకపోతే నూనెలోనైనా, లేకపోతే అందులోనైనా అనుకుంటే అదే కాదు. ఇక్కడ అంటాడు కదా, చూడండి అక్కడ తమ మందల్లో నుండి వస్తువుల్లో నుండి 10వ వంతు ఇచ్చిరని మనం చూస్తూ ఉంటాం. ఏమిటయ్యాదంటే ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ 10వ వంతును తమ దేవుడైన యెహోవానకు 10వ వంతును తీసుకుని వచ్చి, ఒకసారి మరలా చదవండి, కుప్పలుగా కూర్చారు. కుప్పలేస్తాం మనం, ధాన్యపు కుప్పలేస్తారు. కుప్పలంటే
ఇంచుమించు ఒక 20 అడుగులు ఎత్తుదాకా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ వస్తువులన్నిటిని కూడానట ప్రతిష్ట మరి వస్తువులన్నిటిని కూడా వారు కుప్పలుగా ఉంచారట. కుప్పలుగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరపు నిధుల్లోనికి వారు తీసుకొచ్చారట. ఇవన్నీ కూడా ఎక్కడ వేయాలి? కానుక పెట్టెలో వేయాలి. ఎక్కడ వేయాలట? కానుకల పెట్టెలో. ఈ కానుక పెట్టెలో ఈ కానుకలు ఇచ్చే విధములో మరి మనం గమనిస్తున్నాము. ఎక్కడికి తెచ్చారయ్యా ఇవన్నీ అంటే అపొస్తలుల కార్యాలకు వచ్చినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనకు చూపిస్తాడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనానికి వస్తే చూడండి, అక్కడ అంటున్నాడు, భూములనైనను ఇల్లులనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి. ఏమ్మా బాగా గమనించండి, భూములు ఇల్లులు కలిగిన వారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరట. అపొస్తలుల యొక్క పాదముల యొద్ద వాటిని పెట్టుచూ వచ్చారట. అంటే వాళ్ళు అమ్మినటువంటి భూముల్లోని కూడా వారు అర్పణ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అంటే దైవ మందిరానికి వారు తీసుకొచ్చిన అర్పణ రావాలి. ఎందుకంటే క్రైస్తువులైనటువంటి మనము ఏమి ఇవ్వాలంటే దేవునికి దశమ భాగములను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మీలో మీరు పరీక్షించుకోండి, ఎంతమంది మీ రాబడిలో 10వ వంతు ప్రతి నెల దేవునికి ఇస్తున్నారు? మీ రాబడిలో 10వ వంతు దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు కనుకనే ఈ దినాన మనం పనికి వెళ్ళటానికి దేవుడు శక్తినిచ్చాడు కనుక మన పనికి వెళ్తున్నాం. ఈవేళ నువ్వు వెళ్ళిన పనిలో నీకు 100 రూపాయలు వచ్చాయి. ఆ 100 రూపాయలు వస్తే ఆ 100లో 10వ వంతు దేవునికి చెల్లించాలి. 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునిది, 90 రూపాయలు నీది మాట. కనుక నీవు ఎప్పుడైతే ఇలాగూ చేస్తావో దేవుడు నేను ఇంకను ఆశీర్వదించేవాడు ఉంటాడని మనకి ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనకి చాలా క్షుణ్ణముగా చూపింపబడుతుంది. అక్కడ అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి కనుక వాళ్ళు వీటిని చేస్తున్నారట కానీ వాటిని విడిచిపెట్టేస్తున్నారట. మరి మనం అటువంటి వారమా? అందుకే వాటిని మానక అనే మాటను మనం చూస్తున్నాం. వాటిని మానకూడదు. న్యాయమును నీతిని మనం అవలంబించాలట. మరి చాలామంది వాటి నుండి తొలగిపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలులో ప్రథమ ఫలములైనటువంటి మరి ఈ యొక్క ద్రాక్ష, నూనె, తేనె మరి సమస్తమును కూడా ప్రతి దాంట్లోనూ కూడా వారు అర్పణ తీసుకొచ్చి దేవుని మందిరములో పెట్టారట. దీన్ని చాలామంది కోత పండుగ అంటారు. ఈ కోత పండుగ ఎలా జరుగుతుంది అంటే చాలామంది మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భూధాన్యాల్లో అన్నాడు కదా, కాసినటువంటి ప్రతి కూరగాయలు కూడా దేవాలయంలోనికి తీసుకొస్తారు. అనగా వారు పొలములో వేసినటువంటి ఆ కూరగాయలు అన్నీ కూడా దేవాలయంలోనికి తీసుకొచ్చి దేవాలయంలో పెడతారు. కొంతమంది అయితే దేవాలయంలో డెకరేషన్ చేస్తారు, దేవాలయం అంతా కూరగాయలతో నింపేస్తారు. చూడండి, ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే ఆ జనులు కానుకలు తీసుకురావటం మొదలుపెట్టినట్టు నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలనేది అంటున్నాడు. కనుక దేవుని యొక్క మందిరానికి వారు తీసుకొచ్చినటువంటి అర్పణ అటువంటిది. 5వ వచనములో చూడండి,
చూడండి, నూనె తీసుకొచ్చారు దేవునికి, ఆ మందిరములోనికి తేనెని తీసుకొచ్చారు, సకల వృక్ష ఫలములను తీసుకొచ్చారు. విస్తారముగా ఏదో కొంచెం తీసుకొచ్చి అందరూ తెస్తున్నారులే, మరి మనం మట్టికి వెళ్తాం ఎందుకులే అనికిని మనకు కలిగిన వాటిలో మరలా కొంత దాసుకుని కొంత తేవటం కాదు. ప్రతి ఒక్కడు కూడా తన శక్తి కొలది దేవుని యొక్క మందిరములోనికి వాటిని తీసుకుని వచ్చారట. ఇలాగున వారు తీసుకుని రావటాన్ని బట్టి దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. అందుకే మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అంటున్నాడు. ఈవేళ మనము దేవుని యొద్ద మరి దొంగలమై ఉన్నామేమో, దేవుని యొద్ద మనము దొంగిలిస్తూ ఉన్నామేమో. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినాల్లో వారట దేవుని యొద్దకు వారు ఏం తీసుకొచ్చారంటే అర్పణలు తీసుకురావటమే కాదు, కానీ వారు అమ్మినటువంటి భూములో కొంత వెల అపొస్తలుల యొక్క పాదముల యొద్దకు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వారు శక్తి కొలది దేవునికి అర్పణలు ఇచ్చారట. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, తమ తమ శక్తి కొలది యూదయలో కాపురమున్నటువంటి సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకునిరి. శక్తి కొలది కానుకలు ఇచ్చుట కొరకు. చూడండి, ఆపదలో ఉన్నవారి కొరకు, ఆకలితో ఉన్నవారి కొరకు, ఇబ్బందులో ఉన్నవారి కొరకు, ఇరుకుల్లో ఉన్నవారి కొరకు మనము ఒక్కొక్కసారి ఏం చేయాలట, మన శక్తి కొలది వారికి ఇవ్వటానికి మనము ముందుకు వచ్చేవారమై ఉండాలి. అందుకే మరి పరిశుద్ధుల యొక్క అవసరత కొరకు కూడా మనము కొంత సొమ్మును మనము ఎక్కడికి తీసుకురావాలి, దేవుని యొక్క మందిరానికి తీసుకొస్తూ ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ 4వ అధ్యాయము 16వ వచనముల ఆ మాటను తెలియజేస్తూ ఉంటాడు. ఎలాగనగా మీ లెక్కకు విస్తారముగా రావాలని అపేక్షించి మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. కనుక మనము కూడా మన లెక్కకు మనము ఎంత దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము, మన లెక్క ప్రకారం మన దేవునికి ఎంత ఇవ్వాలి అనేది కూడా మనము దేవునికి అర్పణగా మనం చెల్లింపబద్ధులమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో తండ్రి మరి ఇచ్చినటువంటి అర్పణను మనం చూస్తూ ఉంటాము. అలాగని క్రొత్త నిబంధనలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ పత్రిక పాఠంలో పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి అనగా ఆ యొక్క ఆశీర్వాదాలు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవునికి ఇవ్వటాన్ని బట్టి మనం ఇంకా బహుగా ఆశీర్వదింపబడుతూ ఉంటాము. అందుకని ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా మరి కానుక విషయంలో మనం చూస్తూ ఉంటాము. అంటే వారు తమ సామర్థ్యము కంటే తమ శక్తికి మించి దేవునికి అర్పణలు ఇచ్చినటువంటి విధానము ఆ యొక్క లేఖన భాగములో మనం చూస్తూ ఉంటాము. దేవునికి ఇవ్వటాన్ని బట్టి మనం ఆశీర్వదింపబడుతున్నాం. చూడండి, ఒక దినానట మరి విలియం కోల్గేట్ చిన్న వయసులోని ఏం చేశాడంటే తన తల్లి చెప్పిన మాట అతడు శిరస్స వహించి తన తల్లి చెప్పినటువంటి మాటను బట్టి ఏం చేశాడంటే చిన్న వర్తకం ప్రారంభించాలని ఆలోచన కలిగి ప్రయాణం చేస్తున్నాడట విలియం కోల్గేట్. ఏమొచ్చయ్యా ఈ యొక్క కోల్గేట్కి వ్యాపారం చేయటానికి బయలుదేరాడంటే ఏదో చిన్న వ్యాపారం చేసుకుని తన తల్లిని సంరక్షించాలి, తన తల్లిని పోషించుకోవాలి అనికిని ఆ యొక్క ప్రయాణము సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క వాడ కెప్టెన్
మరి ఇక చిన్న వయసులో మనోడు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క మరి ఓడలోనికి కెప్టెన్ వచ్చి అడిగాడట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగేటప్పుడు అనగా ఈ యొక్క కోల్గేట్ అన్నాడట, మరి నేను మరి వ్యాపారం చేయటానికి న్యూయార్క్ ప్రాంతానికి బయలుదేరాడు. వ్యాపార రీత్యా నిమిత్తము ఇదిగో నాకు కోల్గేట్ అనగా మరి యొక్క క్యాండిల్స్ తయారు చేయటం వచ్చు. ఈ క్యాండిల్స్ని తయారు చేసి నేను అమ్మి వాటి యొక్క సొమ్మును నా తల్లికి పంపించడానికి నేను మరి బయలుదేరాను అన్నాడట. మరి తల్లి చెప్పింది, నైనా నువ్వు ప్రారంభించినటువంటి ఏ వ్యాపారమైనా సరే నీకు వచ్చిన రాబడిలో మరి 10వ వంతు దేవునికి చెల్లించాలి. నీకు వచ్చిన ప్రతి దాంట్లో కూడా దేవునికి 10వ వంతు. అప్పుడు దేవుడు నీవే ప్రాంతములున్నా ఎక్కడున్నా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడన్నాడట. అలాగే నీ కెప్టెన్ కూడా చెప్పాడట, నీకు వచ్చినటువంటి రాబడిలో మరి దేవునికి ఇస్తే దేవుడిని నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడని. వెంటనే మరి యొక్క కోల్గేట్ బయలుదేరాడు. మరి చిన్న వ్యాపారమును ప్రారంభించాడు. చిన్నగా క్యాండిల్స్ తయారు చేయటం, ఆ క్యాండిల్స్ అమ్ముకోవటం, ఇవన్నీ ప్రారంభించిన తర్వాత అతని వ్యాపారము అంచులంచెలుగా వృద్ధి చెందింది. ముందు రూపాయి కానించి ప్రారంభించాడు. 10 రూపాయలు తీస్తాడు, 20 రూపాయలు ఇవ్వటం మొదలెట్టాడు, 30 మొదలెట్టాడు, 40 రూపాయలకి, ఆ తర్వాత 50-50కి వచ్చేస్తాడు, 50కి వచ్చేస్తాడు. అంటే తనకు 100 రూపాయలు వస్తే 50 రూపాయలు దేవునికి ఇస్తున్నాడు, 50 రూపాయలు ఆయన తీసుకుంటున్నాడు. ఆఖరికి ఏమైపోయిందంటే కోల్గేట్ ఏమో అనగా 10% తీసుకుంటున్నాడట, దేవునికోమో 90% ఇవ్వటం మొదలెట్టాడట. ఇలాగన దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించడాన్ని బట్టి ఒకప్పుడు భీమవరం ప్రాంతానికి విలియం కోల్గేట్ మనవడు వచ్చాడు. అని చెప్పుకొచ్చిన మాట ఏమిటంటే వాళ్ళ ఆస్తి ఎంత ఉందో వాళ్ళకే తెలియదట. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు అనగా 10% మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారట. అయినా సరే వాళ్ళ ఆస్తి వాళ్ళు తరగనంత ఆస్తి దేవుడు వారికి ఇచ్చాడట. దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. అందుకే వాక్యములో మనం చదువుకుంటాం, ఇయ్యుడి మీకు ఇవ్వబడును. కనుక మనం ఇస్తే దేవుడు మనల్ని ఇంకా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే వారందరికంటే ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. అందుకని ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్టుగా దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవాణిని మరి ఆయన ప్రేమిస్తాడట. నువ్వు దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే శక్తి కొలది ఇయ్యవాలనే మాటను మనం చూస్తున్నాము. కలిమి కొలది ఇచ్చారట వారు. ఇంకా మనం గమనించినట్లయితే మరి పాత నిబంధన కాలములో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట ఉంటుంది. వీరు యెహోవానకు ప్రతిష్ఠింపబడిన వారు, ఆ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవానకు స్వేచ్ఛార్పణలు ఉన్నాయట. వెండి బంగారములు కూడా మీ దేవుడని యెహోవానకు స్వేచ్ఛార్పణలు ఉన్నాయి. అందుకని చూడండి, చాలామంది దేవాలయమునకు, ఆయా దేవస్థానాలకి, ఆయా మందిరాలకి, ఆయా గుళ్ళకి కొంతమంది ఏమేస్తారు, బంగారాన్ని కూడా అట్టుకెళ్ళి ఆ యొక్క హొండీలో వేస్తూ ఉంటారు. కనుక వెండి బంగారములు కూడా దేవునికి అర్పణగా వారు చెల్లిస్తూ ఉన్నారట. మరి మనము దేవునికి ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి? మనమిచ్చే అర్పణ కూడా దేవునికి యథార్థమైనది ఉండాలి. అలాగని అందులో మనము మరి చాలా స్వచ్ఛమైనదై ఉండాలి. దేవుడు చూడండి, కయ్యేన్ని హేబేలు విషయంలో మనం చూస్తాము. కయ్యేనేమో
భూమిని సేద్యపరిచేవాడు, భూమిని దున్నేవాడు. కయ్యను ఏం చేస్తాడంటే మరి ఆ యొక్క ధాన్యమును మోసలు చేసి ఆ యొక్క ధాన్యమును ఎగరవేయకుండగా పొల్లు ధాన్యం అంతా కూడా కలిపి ఉండగానే బస్తాలకు బస్తాలు కట్టేసి నేను ఎన్ని బస్తాలు ఇస్తున్నాను కదా అన్నట్టుగా దేవాలయంలోనికి తీసుకొచ్చాడట. ఆ ధాన్యాన్ని సెరగకుండా, ఆ ధాన్యాన్ని ఎగరవేయకుండగా తీసుకొచ్చి పొల్లుతో ఆ యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. హేబేలు ఏం చేశాడంటే తన మందలో క్రొవ్విన వాటిని, రెండోది ఏంటంటే మచ్చలేనటువంటి వాటిని, ఏ మచ్చలేనటువంటి వాటిని, క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరంలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు? ఏమా బస్తాలు ఎక్కువ తెచ్చినటువంటి కయ్యేన్ని దీవించాడా, హేబేల్ని దీవించాడంటే దేవుడు హేబేల్ని దీవించాడు. ఈయన తీసుకొచ్చే ఏకంగా 10 బస్తాలు అట్టుకొచ్చాడు. అవన్నీ మరి ఎగరవేస్తే అది 3 బస్తాలు అవ్వచ్చు, 4 బస్తాలు అవ్వచ్చు. కానీ పైకి ఎన్ని కనపడుతుంది ఏమ్మా? మరి పొల్లు పొట్టు అంతా అందులోనే ఉందట. ఆ గింజలు ఆ ధాన్యాన్ని శుభ్రం చేయకుండా కట్టుకొచ్చాడు కనుక అవన్నీ అలాగుంది కనుక దేవుడు అతన్ని లక్ష్య పెట్టలేదు. మరి దేవుడు హేబేల్ని ఆశీర్వదించడాన్ని బట్టి కయ్యేనికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి హేబేల్ని చంపేశాడు. చంపేస్తే వెంటనే హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టిందట. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యేను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అనేటప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమంటున్నాడు? నా తమ్ముడికి నన్ను ఏమైనా కాపలాగా ఉంచావు అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దైవత్సనుడు మనకిచ్చినటువంటి మానవుడు దేవునికి ఇచ్చే కానుక ఎలా ఉండాలంటే హేబేలు కానుక వలె ఉండాలట. హేబేలు వలె మనం ఆశీర్వదింపబడాలి. ఆ లేవీలు అనగా లేవీల యొద్దకు వచ్చినటువంటి అర్పణలు ఎలాగైతే అనగా ఆశీర్వదింపబడ్డారు, అనగా దేవునికి వారు ఇవ్వటాన్ని బట్టి వారు దీవింపబడ్డారు. అలాగే మనము కూడా దీవింపబడాలంటే మన అర్పణ కూడా దేవునికి యథార్థమైన అర్పణగా ఉండాలట. అందుకని అయ్యగారు ఏమన్నారంటే నీకు ఇష్టం ఉంటేనే కానుకేయండి, లేకపోతే వేయొద్దు అన్నారు. నీకు ఇష్టం ఉంటేనే దశంభాగం తీయండి, లేకపోతే తీయొద్దు అన్నారు. ఎందుకంటే ఇష్టము లేకుండా ఇచ్చినటువంటి కానుక ద్వారా ఆశీర్వాదము రాదట. పాదరి గారి వేళ కానుక పండుగ పెట్టారు, ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అని మీరు ఇచ్చారనుకోండి, ఆ కానుకి దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. దాని ద్వారా మీరు దీవెన పోగొట్టుకుంటారు. దేవుని నన్ను ఆశీర్వదించాలి, నా కానుక ద్వారా నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలని ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు మనం దీవింపబడతాము. అలాగన మనం దీవింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి అర్పణ ఇవ్వాలి. అందుకని ఆ కాలములో మాసుదు అనే సంఘస్థులట ఒక పూట తింటే మరి ఒక పూట తినటానికి తిండి లేని పరిస్థితుల్లోనూ కూడా వారు దేవునికి అర్పణ తీసుకొచ్చి దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగన మనము కూడా దేవునికి ఇచ్చి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకుని అనగా మనం ఆశీర్వదింపబడి దీవింపబడే గొప్ప ధన్యతలోనికి మనం రావాలంటే కానుక మన యొక్క దరిద్రతను తొలగిస్తుందన్నారు. అనగా మన ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మదవటేనుగును తొలగించాలంటే, మన ఇంట్లో ఉన్నటువంటి ఈ దరిద్రమని ఈ దేవతను తొలగించాలంటే, దరిద్రమని ఈ యొక్క అనగా శనిగాను మనం తీసేయాలంటే అది కానుక ద్వారానే సాధ్యమన్నారు. ఎప్పుడైతే మనం కానుక ఇవ్వటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనం దశంభాగం తీయటం ప్రారంభిస్తామో అప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి క్షీణత అంతా పోతుంది అన్నారు. అలాగన చేసి దేవుని గణపరిచే గొప్ప ధన్యత దీవెన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, అనేక వందనములు ప్రభా.
నేటి దినాన ఈ కానుకల పండుగ ద్వారా రావాల్సిన దీవెన ఏకీభించినటువంటి ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించండి నాయనా. ఒకప్పుడు మా దైవత్సనుడు ఆ కాలంలో జీవించిన దినాల్లో ఒక పాదరి గారు కానుక పండగ చేయలేదట. చేయకపోవటాన్ని బట్టి అన్నారట, అబ్బాయి ఈ నెలలో కానుక పండగ చేస్తావా నీవు అంటే అన్నారట, అయ్యా ఆదివారం కానుక వేయటమే వాళ్ళకు అరుదు, అటువంటిది కానుక పండగ అంటే వాళ్ళకేం తెలుస్తుంది, అందుకే చెప్పలేదు అయ్యగారు, చేయలేదు అన్నారట. ఇప్పుడు అన్నారట, అబ్బాయి వాళ్ళకి రావాల్సిన దీవెనను నీవు ఆపేశావు, వాళ్ళ కుటుంబాలకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నిలిచిపోయాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫలానా దినాన కానుక పండగని ప్రకటన చేసి వాళ్ళకి చెప్పి కానుక పండగ చెయ్యి అన్నారట. అయ్యగారు చెప్పిన మాటకి అక్కడ బొర్రపోచేసి ఈయనకేం తెలుస్తుంది, వాళ్ళు అసలు ఆదివారమే కానుకేయరు, అటువంటిది కానుక పండగ అంటే వాళ్ళు ఏమిస్తారు అని సనుక్కుంటూ, అయినా ముసలాయన చెప్పాడు కదా, ఆయన చెప్పేటప్పుడు మనం చేయకపోతే బాగోదని అంట కానుక పండగని ప్రకటించారట. ఆ ప్రకటించిన దినాన ఆ కానుకను ఏర్పాటు చేశారట. ఆ పండగ ఘనముగా జరిగింది. అయ్యగారి దగ్గరికి ఫోర్ట్ ఇవ్వటానికి వచ్చాడట. ఆ సంవత్సరం అంతా వచ్చినటువంటి కానుక ఆ దినాన్ని వచ్చిందట. ఎందుకనగా కానుక పండగ చేయకపోవటము సాతానుకు సంతోషమట. ఈ పండుగలో ఏకీభించి ఈ కానుక పండుగ ద్వారా రావాల్సిన దీవెన మనం పొందుకోవాలనుకుంటే అయ్యగారు చెప్పినటువంటి ఆ పండుగలో మనం ఏకీవించాలి అన్నారు. ప్రభా, ఈ పండుగలో ఏకీవించిన ప్రతి బిడ్డను దీవించండి, రాలేని బిడ్డలో కూడా నాయన ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.